రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% ఇస్తా అని చెప్పి మోసం చేసిన ఇప్పుడు బీసీ నాయకులు మొత్తం ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది నాయకులు కూడా బీసీ రిజర్వేషన్ ఇవ్వడంలో మాత్రం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం విఫలమని చెప్తారు. దీనికి సంబంధించి కూడా వివిధ రాజకీయ పార్టీలతో పాటు జేఏసీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆనందం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అంతా పాటు బీసీ నాయకులను అడుగుదాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా బీసీలకి రిజర్వేషన్ ఇస్తామని చెప్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మేము ఇస్తామని చెప్తున్నాం కానీ బీజేపీ అడ్డుపడుతుంది చెప్తారు. నేను బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తిని కూడా. అయితే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో బీఆర్ఎస్ పార్టీ బీసీలకు సరిగా న్యాయం చేయలేకపోయింది, మేము 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి డిక్లరేషన్ ఇచ్చింది. యాక్చువల్గా 55% పైగా బీసీలు ఉన్నప్పుడు కూడా సరే 42% రిజర్వేషన్ ఇస్తా అన్నారు కదా, సరే బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేకపోయిందని చెప్పి మరి బీసీలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్కి పట్టం కడితే ఇవాళ అధికారంలోకి వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి కూడా మనస్ఫూర్తిగా ఇవ్వాలని లేక ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నామనే వంకతోటి రకరకాలుగా అసెంబ్లీలో తీర్మానం చేయటం, తీర్మానంలో కూడా మరి ఇతర పార్టీలని వ్యంగ్యంగా మాట్లాడినా మరి బీఆర్ఎస్ కావచ్చు ఇతర పార్టీలు కూడా అందరూ కూడా ఏకగ్రీవంగా అంగీకరించడం జరిగింది. దాని తర్వాత మరి పార్లమెంట్లో ఖచ్చితంగా ఒత్తిడి చేయాలి. ఒత్తిడి చేయడానికి మరి ఇక్కడ ఏకగ్రీవంగా జరిగిన తీర్మానాన్ని అన్ని పార్టీని కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది, కానీ పోలేదు. అలాగే అక్కడ ధర్నా చేశారు. ధర్నాలో కనీసం వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా రాలేదు. అలాగే ఆ పార్లమెంట్లో మరి చట్టబద్ధత రావాలంటే ఖచ్చితంగా అంగీకరింపబడాలి. అక్కడ కూడా కనీసం కాంగ్రెస్ సంబంధించిన పార్లమెంట్ సభ్యులు కూడా ఒక నోటీసు కానీ కనీసం ధర్నా కానీ చేసిన పరిస్థితి లేదు. ఈరోజు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్ సంబంధించిన అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు వీళ్ళందరూ ఉండే కామారెడ్డి డిక్లరేషన్ చేశారు కాబట్టి పార్లమెంట్లో పోటీ పడాల్సి ఉండే, ఫైట్ చేయాల్సి ఉండే. ఏమీ చేయలేదు. అడావుడిగా ఏదో ప్రజల్ని ప్రత్యేకంగా బీసీని మభ్య పెడుతూ అప్పటికప్పుడు ఏదో జీవోలు గవర్నర్ని విభేదించి కనీసం గవర్నర్ మీద ఒత్తిడి చేయకుండా వాళ్ళే ఏదో ఒక లాని పట్టుకొని గవర్నర్ గారు ఇన్నాళ్ళు కనుక పెండింగ్ పెడితే మాగా మేము నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి పారేసి ఏదో అడావుడి చేసి బీసీని మభ్య పెట్టారు. చివరికి ఇది కోర్టులో కొట్టివేతకు గురైంది. ఏదో అడావుడిగా మళ్ళీ సుప్రీంకోర్టులో వేశారు. సుప్రీంకోర్టులో కూడా ఎలాగో కొట్టివేస్తారని తెలుసు, అయినా కానీ వేసి అట్లా ప్రతి నిమిషం కూడా బీసీలను మభ్య పెట్టుకుంటూ పోయారు. ఈ గ్యాప్లో ఇంకా దారుణం ఏంటంటే 42% ప్రకారం రిజర్వేషన్లు కూడా డిసైడ్ చేశారు. దాంతో పల్లెటూళ్ళ బీసీలు అందరూ కూడా అరే మాకు అవకాశం వస్తుందని చెప్పి వేడుకని చేసుకున్నారు, పండగ చేసుకున్నారు. ఈరోజు మళ్ళీ పాత జీవోని పునరుద్ధరిస్తామని చెప్పి కోర్టుకి ఏదో సమర్పించే అవకాశం ఉంది. దాన్ని పరిశీలిస్తే ఇప్పుడున్న కొత్త సమస్య ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు కూడా కొత్త రిజర్వేషన్లు వచ్చాయి. ఇవాళ ఎస్సీకి 24% ఇచ్చారు, ఎస్టీకి 13.3% రిజర్వేషన్ ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు 50% లోబడి మేము ఆ రిజర్వేషన్ అమలు పరుస్తామని అంగీకరిస్తూ మరి ఇవాళ హైకోర్టుకి నిర్ణయం చెప్పే పరిస్థితి ఉంది. మరి 50% లోపు అంటే 49% చూపెడుతున్నారు. ఈ 49లో ఎస్సీ ఎస్టీలు పోతే 11.7% ఇవాళ బీసీ రిజర్వేషన్ తగ్గిపోయింది. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా అధ్వానమైన పరిస్థితి ఉంది. దీనిలో కూడా ఏం చేశారు, ఆ కంటిన్యూగా అంటే ఒకే చోట బీసీలు ఒకే చోట ఎస్సీ ఎస్టీలు ఉండకుండా ఓ రొటీన్ లాగా చేసుకుంటూ వచ్చారు. అలా చేసుకుంటూ వస్తే చివరికి కొన్ని మండలాల్లో అసలు బీసీ లేకుండా పోయారు. అంటే ఇవాళ ఖమ్మంలో రఘునాథపాలెం తీసుకున్నా, తిరుమలపాలెం తీసుకున్నా అసలు బీసీలకి ఒక చోట కూడా అవకాశం లేని పరిస్థితి వచ్చింది. అంటే ఎక్కడికో తీసుకెళ్ళి అంటే ఊళ్ళలో బ్రహ్మాండంగా 42% పేరుతోటి బీసీలంతా నాయకులు అవుతున్నారు అనేటువంటి ఉత్సవాలు జరుపుకున్న పరిస్థితిలో దారుణంగా అసలు ఒక్కళ్ళకు కూడా రిజర్వేషన్ లేకపోవడంతో బీసీలందరూ కూడా అసలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి తక్షణమే దీని మీద మళ్ళీ పునరాలోచన చేసి అడావుడి నిర్ణయాలతోటి ఏదో ఎన్నికల్లో పోయి మేము మాత్రం ఇస్తామని చెప్పి అసలు సర్పంచులకి రాజకీయ పార్టీ సంబంధమే లేదు, ఆయన మేము ఇస్తామని చెప్పి బోగస్ మాటలతోటి ముందుకెళ్తే బీసీలందరూ కూడా గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. ఇవాళ ఖమ్మం జిల్లాలో బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. రాజకీయ వివక్షత బీసీల మీద దుర్మార్గంగా కొనసాగుతూ ఉంది. ఖమ్మం జిల్లాలో 571 స్థానాలు ఉంటే గ్రామ పంచాయతీ సర్పంచులు, బీసీలకు ఇచ్చింది 54 సర్పంచులు మాత్రమే. అంటే 11.7% మాత్రమే బీసీ గ్రామ పంచాయతీ సర్పంచ్ రిజర్వేషన్లు బీసీలకు అమలైనవి. ఇవాళ 42% ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది.
అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడింది. అనేక సందర్భాల్లో రాజకీయ అవకాశంగా దీన్ని ఉపయోగించుకున్నారు. కానీ ఇవాళ అది సాధ్యం కాదు అని చెప్పి 46 జీవో ఇవాళ ఈ మధ్య కాలంలో తీసుకొచ్చిండ్రు. 46 జీవో ప్రకారం ఏమిటి అంటే గతంలో పాత రిజర్వేషన్నే మేము అమలు చేస్తామని చెప్పేసి చెప్పారు. మరి పాత రిజర్వేషన్ అంటే ఎంత ఇస్తారు అంటే 22% ఇస్తారన్నారు. మరి 571 గ్రామ పంచాయతీ స్థానాలు ఖమ్మంలో ఉంటే 22% అంటే సుమారు 115 పైచులకు రావాలి. కానీ వాళ్ళు ఇచ్చింది ఎంత అంటే ఖమ్మం జిల్లాలో కేవలం 54 మాత్రమే. ఇది దేనికి నిదర్శనం అని చెప్పేసి వాళ్ళు మేము మాట్లాడుతూ ఉన్నాం. బీసీలు కేవలం ఓట్లేసే మరయంత్రాలు తప్ప బీసీలు అధికారంలో ఉండడానికి వాళ్ళకి హక్కు లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వాళ్ళు నిన్న బీసీ జేఏసీ మన మిత్రుడు రమణ గారి నాయకత్వంలో నిన్న గౌరవ కలెక్టర్ గారిని కలిసాం. కలెక్టర్ గారికి ఇదేం పద్ధతి సార్, మరే మాకు 11.7% వచ్చింది, మాకు ఇస్తానది 22% కదా బీసీలకు, ఇదేంటి అని చెప్పేసి దీని మీద విచారణ చేయండి అని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రఘునాథపాలెం మండలం, తిరునాపాలెం మండలంలో ఒక్క బీసీ సర్పంచ్ రిజర్వ్లో లేదు. ఒక్క బీసీ సర్పంచ్ ఈ 2 మండలాల్లో లేవు. ఆ 2 మండలాల ఎంఆర్ఓలకి ఎండిఓలకు కూడా మేము లెటర్లు ఇచ్చాం. వారు కూడా పునఃపరిశీలన చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ఎలక్షన్ కమిషన్, గౌరవ తహసీల్దార్లు, ఎండిఓలు, అధికారులు స్పందించి దీని మీద పునరాలోచన చేసి బీసీలకు 22% రిజర్వేషన్ని ఈ సందర్భంగా ఇవ్వాలని చెప్పేసి వాటిని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజకీయ పక్షాలను కూడా కోరుతూ ఉన్నాం. అది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ, బీఎస్పీ లాంటి రాజకీయ పార్టీలను కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు కూడా తప్పకుండా ఉన్నతాధికారులపైన ఒత్తిడి చేసి బీసీలకు ఖమ్మం జిల్లాలో 22% రిజర్వేషన్లు అమలయ్యే విధంగా సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. లేనట్లయితే ఈ జిల్లాలో బలమైనటువంటి బీసీ ఉద్యమం ద్వారా ఈ రిజర్వేషన్ని కాపాడుకుంటామని చెప్పేసి మీ ద్వారా కోరుతా ఉన్నాం. 100% ఉద్యమం చేస్తాం సార్. ఎందుకంటే మా బీసీలని అన్ని రాజకీయ పార్టీలు, భారతదేశ స్వతంత్రం వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా అన్ని రాజకీయ పార్టీలు మమ్మల్ని తాయిలాలు చూపిస్తూ మమ్మల్ని మోసం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే బీసీలు గొంతుపోయింది, బీసీలు చాలా మోసపోతున్నారు. దానికోసం మనం ఎంత ఉద్యమం చేయాలంటే అంత ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే బీసీలని మోసం చేయని రాజకీయ పార్టీ లేదు, బీసీలని మోసం చేయని రాజకీయ నాయకుడు లేడు ఈ భారతదేశంలో. ఎందుకంటే మోసపోవటం బీసీలకు అలవాటు అయిపోయింది. వాడు చెప్పే 4 మంచి మాటలు చెడ్డ మాటలు చేయటం, వాడే మన నాయకుడు అనుకుంటూ వెళ్ళిపోవటం తప్ప వాడు నాయకత్వం చేయాలనే ఆలోచనకు వచ్చిన రోజే బీసీలకు భవిష్యత్తు భారతని కోరుకుంటూ ఈ అవకాశం. మహిళలకనే కాదండి, బీసీ ప్రతి బిడ్డకి మోసం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వమే కానివ్వండి, వామపక్షాలు కానివ్వండి. మాకు ఇస్తానన్న రిజర్వేషన్ ఇవ్వలేదు. 42% రిజర్వేషన్ అన్నారు, 42% రిజర్వేషన్ ఇవ్వలేదు. ఆఖరికి 22% ఇస్తారని మేము ఎక్స్పెక్ట్ చేశాము. 22% రిజర్వేషన్ కూడా మాకు దక్కిన అవకాశాలు ఇంతవరకు మాకు లేదు. తీసుకుపోయి మమ్మల్ని 11.7%లో కూర్చోబెట్టారు. ఇంకా ఖమ్మం విషయానికి వచ్చేటప్పటికి 574 స్థానాలు ఉంటే మాకిచ్చిన స్థానాలు బీసీ స్థానాలకు వచ్చేటప్పటికి 54 స్థానాలు. ఇది ప్రజలు ఒక్కసారి బీసీ బిడ్డలందరూ ఆలోచించాలి. 54 స్థానాలు మనకి సరిపోతాయా? సరిపోదు కదా. మహిళలు కూడా ముందుకు వచ్చి మహిళలు బీసీ బిడ్డలందరూ ముందుకు వచ్చి తీవ్ర స్థాయిలో మేము ఉద్యమం చేస్తామో మా రిజర్వేషన్ మేము దక్కించుకుంటాము. మొత్తం చూసినట్టే ఏదైతే వివిధ రాజకీయ పార్టీలు అన్నీ కలిపి మోసం చేస్తున్నాయని బీసీ రిజర్వేషన్ 42% ఇస్తానని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పుడు కూడా ఇప్పటివరకు అమలు చేయడంతో మాత్రం బీసీ నాయకులు ఆగ్రహం ఇస్తున్నారు. ప్రస్తుతం చూసినట్టయితే 22% ఇస్తా అంటారు. ఆ 22% కూడా ఖమ్మం జిల్లా సంబంధించి 11% ఇవ్వడం పట్ల కూడా తీవ్రంగా బీసీ నాయకులు మాత్రం ఆరోపణ చేస్తున్న పరిస్థితి. దీనిపై మాత్రం రానున్న రోజుల్లో కూడా పెద్ద ఉద్యమం చేస్తాను కూడా బీసీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొంత అదే పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవిందు, అభినవ్ భారత్, ఖమ్మం నుంచి.